విశాఖపట్నం ఫార్మా ప్లాంట్ లో జరిగిన ఘటన చాలా విచారం. 18 మంది చనిపోయారట, 36 మంది. అందుకే సడన్ గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక హోదాకి కేసు వేసి సడన్ గా విశాఖపట్నం రాత్రంతా ప్రయాణించేసి ఇక్కడికి వస్తే ఏదో మోసం జరిగింది, ఏదో కుతంత్రం జరుగుతుంది. ఈవెన్ హాస్పిటల్లో కూడా పేషెంట్లతో మాట్లాడనివ్వకుండా, పేషెంట్లు పిలిచినా వారి బంధువులు పిలిచినా చెప్పడానికి విన్నా అక్కడంతా సెక్యూర్ చేసి మెడికవర్ హాస్పిటల్లో విశాఖపట్నంలో మాట్లాడకుండా చేస్తున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకోవాలి కదా. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన్ని అలౌ చేశారు. అంటే గవర్నమెంట్ అయితే అలౌ చేస్తారు, ఒక గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ అలౌ చేయరా అంటే అప్పుడు లోపలికి వెళ్ళి ప్రేయర్ చేయడం జరిగింది. 3 విషయాలు ఇక్కడ. వీరికి న్యాయం జరగాలి అంటే నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేసి ఒక్కొక్కరికి ఒక కుటుంబాన్ని విలువ ఎంత, ₹1,00,000, 5 లక్షల, 10 కోట్లు మినిమం నుండి 100 కోట్లు ఇచ్చేటట్టు ఫైట్ చేస్తాను వీరి కొరకు. అలాగే ఈ కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి. ఒక కుటుంబ వ్యక్తిని నష్టపోవడం అంటే ఎంత విచారం. మీ ప్రేయర్స్ అవసరం, మీ ఫైట్ చేయడం అవసరం. మీరు నాకు మద్దతు ఇవ్వండి, నేను మీకు న్యాయం చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొరకు ఎలా ఫైట్ చేశానో, ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కొరకు ఎలా ఫైట్ చేస్తున్నానో, అదే విధంగా ఇలాంటి ప్లాంట్ లో 1000 కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు. కానీ కేర్ తీసుకొని ప్రొటెక్ట్ చేస్తే ఈ ఘటన నెగ్లిజెన్స్ వల్ల అయిందని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఫైట్ చేద్దాం. ఎన్సిటిఆర్ ఇప్పుడే ఎస్ఎన్టీ అనుకుంటాం ఫార్మా కంపెనీలో ఘోరంగా చనిపోయిన 18 కుటుంబాలను, అలాగే 36 కుటుంబాలు గాయపడితే విశాఖపట్నం మెడికోర్ హాస్పిటల్ విజిట్ చేసాం, కేవీహెచ్ విజిట్ చేసాం. స్టీల్ ప్లాంట్ లోపల ఫార్మా చాలా దూరం అయినప్పటికీ అంత దూరం వెళ్ళి తిరిగి వచ్చాం. ఏడి పవన్ కళ్యాణ్, నేను మీకు అండగా ఉంటానన్నాడే, ఈ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా. 48 గంటలు అయినప్పటికీ ఎక్కడో గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టుకోవడానికి. రెండో విషయం, ఈ రోజు మరల పరవాడలో ఇంకొక విషయం, 2 years బ్యాక్ కెమికల్, ఇలాగ ఎన్ని వందల ప్రాణాలను మీరు చంపుతారు. దీనికి ప్రికాషన్ ఉండొద్దా, తగిన చర్యలు ఉండొద్దా? ఏదో చనిపోతే ₹1,00,000, 5 లక్షలు ఎవరు, ఏదో కొనుక్కోవాలి అమౌంట్ చేశారు. అది కాదు, నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్పెషల్ స్టేటస్ గురించి లాస్ట్ వీక్ ఏ విధంగా పిల్లేసాను, ఇప్పుడు పిల్లేసి మీ కొరకు ఫైట్ చేస్తాను. ఈ చనిపోయిన కుటుంబానికి మినిమం 10 కోట్ల రూపాయలు, గాయపడిన వాళ్ళకి 5 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఇలాంటి దుర్ఘటనలు, హార్ట్ బ్రేకింగ్ ఘటనలు, ఇలా బర్న్ అయిపోవడం మనుషులు, ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత నాది. ప్రార్థించండి కుటుంబాల కొరకు. నేను అర్జెంట్ ప్రైవేట్ మళ్ళా తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. మీడియా మిత్రులారా, ఈ కుటుంబం కొరకు మనం సపోర్ట్ చేద్దాం. ఇలాంటి ఘటనలు జరగకూడదు అంటే మీడియా సపోర్ట్ ఉండాలి. దీన్ని బ్రాడ్కాస్ట్ చేయాలి.